గైస్, ఏఐ టచ్ చేయలేని కొన్ని డొమైన్స్ ఏంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ అని చెప్పి దీని గురించి ఆర్టికల్ నేను చదివాను. ఆర్టికల్ అంటే న్యూస్ లో వచ్చింది. అండ్ దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దాంతో పాటు ఏంటి అంటే, సో ఏఐ టచ్ చేయలేదు అంటున్నారు. ఇంకో పక్కేమో కొత్తగా చాట్ జీపీటీ లాంటి ఫేస్బుక్ వాళ్ళు కూడా కోడ్ లామా అని చెప్పి కోడ్ రాయడానికి అట్లా చెప్తా ఉన్నారు అని చెప్పి చెప్తారు. అంటే దాని గురించి కూడా వీడియో చేస్తున్నాం మనము. సో ఏఐ టచ్ చేయకుండా ఎలా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అంటే ఏఐ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వర్కౌట్ అవ్వదు. సో ఏఐ వల్ల చాలా ఇంపాక్ట్ అవుతుంది, చాలా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయని కొంతమంది అంటూ ఉంటారు. దాని గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఇక్కడ. అయితే ఇక్కడ సరే, ఈ డిస్కషన్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే మనీ గురించి అండ్ పవర్ ఆఫ్ మనీ. ఏంటి పవర్ ఆఫ్ మనీ? మనీ ఏం చేయగలుగుతుంది అంటే, ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో 100 ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనేది మనీ ఇవ్వగలుగుతుంది. చాలా మంది అనుకోవచ్చు మనీ అంత ఇంపార్టెంట్ కాదు, మనీ పెద్ద విషయం కాదు. బట్ గుర్తుపెట్టుకోండి, అంటే చాలా మంది ఏంటి అంటే రకరకాల కారణాలతో ఏంటి అంటే డివియేట్ అవుతూ ఉంటారు. అంటే గర్ల్ ఫ్రెండ్ కానివ్వండి, లవ్ లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి దాని గురించి ఒక పాయింట్ దగ్గర ఆగిపోతారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక కొండ ఎక్కేటప్పుడు, ఒక కొండ మనం ఒక కొండను ఎక్కుతున్నామంటే మనం ముందు ఒక ప్రణాళిక వేసుకున్నాం, ముందు ఒక ప్రాపర్ ప్లానింగ్. అంటే మన లైఫ్ ఇలాగే ఉండాలి, ఇలాగే నేను జరగాలి, ఇలా చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, అలా చేస్తే ఇలా నా కెరియర్ మోల్డ్ అవుతుంది, అండ్ ఇలా చేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా రియాక్షన్ వస్తుంది, లేకపోతే ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది మనం చేసుకుంటాం. మనం కొండ ఎక్కేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటాం? ఓకే, ఈ మౌంటైన్ క్లైంబర్స్ ఉంటారు కదా, ఈ విధంగా నేను క్లైంబ్ చేయాలి, ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. కానీ వన్స్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ప్రతికూల పరిస్థితులు చాలా ఉంటాయి. ఆ ప్రతికూల పరిస్థితులు తగ్గట్టు అప్పుడు మన ప్లాన్స్, ఇప్పుడు మనం వేసుకున్న, అంటే మన జర్నీ స్టార్ట్ చేయకముందు వేసుకున్న ప్లాన్స్ అన్నప్పుడు వర్కౌట్ కాకపోవచ్చు. ఇక్కడ ఏంటి అంటే ఏదర్ లైఫ్ ఆర్ మనం మౌంటైన్ క్లైంబింగ్ చేసేటప్పుడైనా కానీ సిచ్యువేషన్ తగ్గట్టు మనము మార్చుకొని సిచ్యువేషన్ తగ్గట్టు మౌల్డ్ అవ్వగలగాలి. అండ్ దట్ ఈస్ లైఫ్. అండ్ ఇంకోటి ఏంటి అంటే అది సేమ్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు, అంటే క్లైమేట్, అంటే మనం కొండ ఎక్కేటప్పుడు మనం అక్కడ పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనం ప్రాపర్ గా అప్పుడు మనం అంటే ఆ పరిస్థితులు తగ్గట్టు అప్పటికప్పుడు మనం మలుచుకోవాలి. అండ్ దిస్ ఈజ్ అప్లికబుల్ టు సేమ్ లైఫ్. మనం అనుకునేది జరగాలని లేదు. అండ్ చాలా మంది ఏంటి అంటే మెయిన్ గా ఏంటి అంటే ఒక ప్రాబ్లం తీసుకొచ్చి ఈ ప్రాబ్లం దగ్గరే నేను ఆగిపోతానంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అండ్ సీరియస్లీ, డబ్బు సంపాదించడం అనేది చాలా ముఖ్యం. నీకు ఏం వాల్యూ రావాలన్నా, నీకు ఏం చేయాలన్నా, నువ్వు హ్యాపీగా ఉండాలన్నా ఫస్ట్ ఫోకస్ ఆన్ ఎర్నింగ్. నువ్వు ఏదైనా చేసుకో, ఎట్లన్నా ఉండు, ఏమన్నా చేసుకో, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు సిన్సియర్గా కెరియర్ కోసం, డబ్బులు సంపాదించడం కోసం, ఇంకా చెప్పాలంటే డబ్బులు సంపాదించడం కోసం ఏం వర్క్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఏ టచ్ చేయలేని కొన్ని సాఫ్ట్వేర్ కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుంటే, సో డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, సిస్టమ్ అనలిస్ట్, టెక్నికల్ ప్రోగ్రామ్ మేనేజర్. ఓకే, ఇవి వీటి సైడ్ ఏ టచ్ చేయలేని కొన్ని సాఫ్ట్వేర్ డొమైన్స్. ఇక్కడ ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి. సాఫ్ట్వేర్ డెవలపర్ అన్నారు. నిన్న రీసెంట్ గా మార్క్ జోకర్బర్గ్ ఏం చెప్పారంటే, చాలా బెటర్ గా, ఇది హ్యూమన్ బీయింగ్ కంటే బెటర్ గా కూడా ఈ కోడ్ లామా అనేది, అంటే కోడ్ లామా లాంచ్ చేస్తున్నాము, ఇది హ్యూమన్ బీయింగ్ కంటే బెటర్ గా కోడ్ రాస్తుందని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. అండ్ దెన్ చాట్ జీపీటీ, యాజ్ వి ఆల్రెడీ నో దట్ విల్ జనరేట్ ద కోడ్. అండ్ ఇట్లా చాట్ జీపీటీ, ఏ కంపెనీ సపరేట్ చాట్ జీపీటీ లాంటి ఏఐకి సంబంధించిన టూల్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాయి, విచ్ దే కెన్ అండ్ విచ్ ఏ టూల్స్ కెన్ జనరేట్ ద కోడ్. ఎగ్జాంపుల్ కోడ్ రాసేది కోడ్. మరి చాట్ జీపీటీస్ ఉన్నాయి, ఫేస్బుక్ జనరేట్ చేసిన కోడ్ లామా ఉంది. మరి వీటిని పెట్టుకొని గూగుల్ గూగుల్ ఎందుకు మరి ఒక 20,000 కుర్రోడికి నెలకు 10 లక్షలు ఇచ్చి ఎందుకు అంత ఖర్చు దానికి అవసరం ఉంటారా? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఎంత ఏఐ టూల్స్ వచ్చినా కానీ, ఇప్పుడు డేటా సైంటిస్ట్ ఉంది, డేటా సైంటిస్ట్ ఏ టచ్ చేయలేదు అంటున్నారు. టు బి ఫ్రాంక్ ఏంటి అంటే ఏ కెన్ టచ్, ఏ కూడా కొన్ని డేటా సైన్స్ కొంతవరకు వర్క్ చేయగలుగుతుంది. అండ్ ఏంది అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఓన్లీ. ఈ ఏ టూల్స్ వల్ల మనకి, నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక సైడ్ కోడ్ రాస్తా అంటున్నారు, మళ్ళీ ఫ్రీగా కోడ్ రాసే టూల్స్, అది కూడా కోడ్ లామ్ అనేది ఫ్రీ మళ్ళీ. ఓకే, కోడ్ లామా ఫేస్బుక్ ఏదైతే లాంచ్ చేసిందో మెటా కంపెనీ, అది ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది ఒక పక్క ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని కోడ్ జనరేట్ చేస్తుందంటే, మరి కోట్ల శాలరీలు ఇస్తూ, లక్షల ప్యాకేజీలు ఇస్తూ కోడ్ రాపించుకుంటున్నారు. ఎందుకని అంటే దీస్ బోత్ ఆర్ డిఫరెంట్.
ఏదైనా కానీ ఏఐ టూల్స్ అయినా ఒక ఎక్స్టెండ్ వరకు మాత్రమే పనిచేయగలుగుతాయి. ఏఐ టూల్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి అంతే. అంటే వర్క్ ఫాస్ట్గా ప్రోగ్రెసివ్గా త్వరగా కంప్లీట్ చేయడానికి ఏఐ టూల్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. కానీ ఏఐ ఎప్పటికీ హ్యూమన్ బీయింగ్ని రీప్లేస్ చేయలేదు. దిస్ ఇస్ అ హార్స్ రియాలిటీ అండ్ ఫ్యాక్ట్. దీనివల్ల ఇంకా ఉద్యోగాలు అనేవి పెరుగుతాయి, కొన్ని ఉద్యోగాలు పోతాయి. నాట్ ఎవ్రీ, కొన్ని ఉద్యోగాలు పోతాయి. లైక్ టెలికాలర్స్ కానివ్వండి, టెక్నికల్, ఇంకా కొన్ని కొన్ని జాబ్స్ అనేవి హెచ్ఆర్ జాబ్స్, హెచ్ఆర్ రిలేటెడ్ జాబ్స్ కానివ్వండి, అండ్ మార్కెటింగ్ రిలేటెడ్ జాబ్స్ కానివ్వండి, ఈ కొన్నిటి మీద కొన్ని జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఎక్కువ కొన్ని జాబ్స్ అసలు ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. హెచ్ఆర్ రిలేటెడ్ ఆల్మోస్ట్ తగ్గిపోతుంది. టెలి ఏదైతే ఉందో వాయిస్ ప్రాసెస్ కానీ నాన్ వాయిస్ ప్రాసెస్ ఆల్మోస్ట్ కొన్ని అయితే కనుమరుగు అవుతాయి. బట్ ఏంటి అంటే కొన్ని డొమైన్స్ ఎప్పటికీ లైక్ డెవలప్మెంట్, తర్వాత వచ్చేసి క్లౌడ్ ఆర్కిటెక్ట్ కానివ్వండి, డేటా సైన్స్, ఎప్పటికీ ఏంటి అంటే ఇంకా పెరుగుతాయి ఆపర్చునిటీస్ ఏ టూల్స్ వల్ల. సో ఈ మన వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏ వచ్చేసింది, కోడ్ రాస్తుంది ఫ్రీగా, లామా లామా ఫ్రీగా కోడ్ రాస్తుంది. ఎట్లరా నాయన ఇప్పుడు కోడింగ్ నేర్చుకొని నేనేం చేయాలి? సో స్టాప్ థింకింగ్ లైక్ దట్. సో అదొకసారి ఆలోచించండి. అండ్ సో వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ నేను చెప్పాను కదా, మనీ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో ఏమన్నా చేయండి, ఎట్లైనా చేయండి, అన్యాయం చేయమని కాదు, కానీ ఏమన్నా చేయండి, ఎంతైనా కష్టపడండి, కానీ డబ్బులు సంపాదించండి. అప్పుడు మీకు అన్ని ప్రాబ్లమ్స్కి సమాధానం అనేది దొరుకుతుంది. అన్ని ప్రాబ్లమ్స్కి 100 out of 100 ప్రాబ్లమ్స్కి సమాధానం దొరుకుతుంది. దిస్ ఈస్ అ హార్ష్ రియాలిటీ అండ్ ఫ్యాక్ట్, అండ్ యాక్సెప్ట్ చేయండి ఈ విషయాన్ని. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CSA Guidance Private Limited, one stop solution for all the current courses. Thank you.